ఏంటమ్మా వ్యవసాయంలో ఏ పనులు చేయాలని? సార్ న్యాచురల్ గా పంట పండించి ప్రజలకు అందించాలనేది నా లైఫ్ అంబిషన్. అచ్చా, ఎందుకు నీకు ఆలోచన వచ్చింది? అంటే ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్, దాని వల్ల మనుషులకి హామ్ అవుతుంది. అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది. అంటే ఫుడ్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఫుడ్ తీసుకోమని చెప్తారు కదా, ఆ ఫుడ్ బాగోకపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు. అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి న్యాచురల్ గా ప్రజలందరికీ అందించాలని. మన రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతుంది తెలుసా నీకు? నేచురల్ ఫార్మింగ్ అని, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. విన్నావా నువ్వు ఎప్పుడన్నా? విన్నాను సార్. ఏంటి, ఏమి విన్నావమ్మా? అంటే నార్మల్ గా పేరు విన్నాను కానీ దాని గురించి నాకు ఇంకా తెలియదు, తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాను. అదే నీకు ఆ సబ్జెక్ట్ లో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా, క్రిమి సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా నేచర్ గా పండించి ఆ పంట తీస్తున్నారు. అంటే ఏమి దాంట్లో ఎరువులు వేయరు, క్రిమి సంహారక మందులు ఉండవు, ఏమి ఉండవు. అదే మరి ఇప్పుడు డ్రోన్స్ విన్నావు? ఈ మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా పురుగు మందు కొడతారు తెలుసా నీకు? ఇప్పుడు అలాంటి నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్ తో కొడతారు. టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ పని కూడా చేస్తారన్నమాట. దట్స్ గుడ్. సార్ ఇక్కడ ఇంట్రెస్టెన్స్ ఎక్కడ సపోర్ట్ ఎక్కడ కావాలి, గోల్స్ అండ్ అబ్జెక్టివ్స్, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్. సార్ పర్సనల్ ఛాలెంజ్ వాట్ షీ ఈస్ ఫేసింగ్, అడ్వైస్ చెప్పడం. ఫస్ట్ టైం సార్ రోజు మెడిటేషన్ చేయాలి, కాన్సంట్రేషన్. టీచర్ పెన్ తో రాయటం వల్ల సార్ పర్సనల్ బాండ్. ఫస్ట్ టైం టీచర్ ఉపాధ్యాయులు కూడా బాగా కష్టపడి ఇవన్నీ కూడా ఇవే మీరు డిజిటల్ లో పెట్టి సేమ్ వచ్చేస్తుంది సార్. సేమ్ థింగ్ డిజిటల్ ఉంది సార్, బట్ కొంచెం రాస్తేనంటే అందరికి కమిట్మెంట్ ఆలోచనతో ట్రై చేస్తాం సార్. ఫస్ట్ బిఎస్ అంటే సైన్స్, బయాలజీ. దిస్ ఈజ్ యువర్ రైటింగ్ వన్స్ ఇన్ ఎ ఇయర్. సార్ ఈ పార్ట్ అంతా ఇది టర్మ్ 1 సార్, ఇదంతా 1 టైం ఫిల్ సార్. ఇది టర్మ్ 1 ఇప్పటికైంది, టర్మ్ 2 సార్ ఇప్పుడు స్టార్టింగ్. సో టర్మ్ 2 మళ్ళీ ఫిల్ చేస్తారు సార్. సో ఇది టర్మ్ 1 టర్మ్ 2 సార్. మార్క్స్ వచ్చేసి దేని దానికి సార్ ఎక్స్పీరియన్స్. సో మార్క్స్ వచ్చేసి ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, అసెస్మెంట్ 2, సమ్మేటివ్ అసెస్మెంట్. రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, ప్రాజెక్ట్ వర్క్, ఎగ్జామ్. ఇక్కడ మీరు ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఎట్లా చేస్తున్నారు మీరు? అది స్కూల్లో ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత సార్, రెగ్యులర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ నిర్మాణాత్మక అంటే ఏం పెడుతున్నారు? ఫార్మేటివ్ 2 సెకండ్ నిర్మాణాత్మక ముదింపు, ఇది ఫార్మేటివ్ 2. ఫార్మేట్ 2 కూడా సేమ్ రిటర్న్ ఎగ్జామ్స్ సార్. రిటర్న్ ఎగ్జామ్స్, ఇంటర్నల్ ఎగ్జామ్ స్కూల్లో నిర్వహిస్తారు. మాస్టర్ గారే మ్యాథమెటిక్స్ జీవనంలో బాగా ఇంప్రూవ్ సార్. టైఫాయిడ్ వచ్చి గవర్నమెంట్ తగ్గింది. ఇది ఫస్ట్ ఫార్మేటివ్ ఎప్పటి చేస్తున్నారు కంప్లీషన్? ఫస్ట్ ఫార్మేటివ్ ఆగస్ట్. సెకండ్ ఫార్మేటివ్ నవంబర్ లో చేస్తాం. నౌ డిసెంబర్ లో సమ్మేటివ్ 1 సార్. సమ్మేటివ్ 1. సమ్మేటివ్ 1 ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? డిసెంబర్ ఎండింగ్ కంప్లీట్ అయిపోతుంది. డిసెంబర్ ఎండ్ కంప్లీట్ అవుతుంది. దెన్ ఇట్ విల్ గో గ్రేడింగ్. That is a common exam. Term 1 grading sir. Next phase to our formative 3, formative 4 and summative 4 and finally final exam. Formative 3 ఎప్పుడు చేస్తారు? So formative 3 month after Pongal.
ఆఫ్టర్ పొంగల్ చేస్తారు. 4 ఎప్పుడు చేస్తారు? February 2nd week. ఫిబ్రవరి 2nd వీక్. అంటే యు ఆర్ డూయింగ్ నియర్లీ 1 is 6 అసెస్మెంట్ చేస్తున్నారు.